హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. ఈరోజు వచ్చేసి రాగి పిండిలో మనకు ఎన్నో రకాల హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చిన్నపిల్లలు అయితే మనం సంగటి చేసి పెట్టినామంటే వాళ్ళు తినరు, లేదా జావు గాంచిచ్చినా తాగరు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ రాగి పిండితో స్వీట్ రెసిపీ చేసి పెట్టండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి తర్వాత ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేను 1/2 kg బెల్లం బాగా దంచేసి తీసుకొని ఒక గ్లాసు, పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా కలుపుకుంటాను. ఈ విధంగా కలిపేదాని వల్ల తొందరగా బెల్లం కరిగిపోతుంది. ఈ బెల్లాన్ని కరిగించుకునే దానికోసం హాట్ వాటర్లో వేసి కరగబెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయొద్దండి. ఎందుకంటే నేను ఆ విధంగా హాట్ వాటర్లో వేసి చేసినాను చాలాసార్లు. నాకు అది బాగా రాలేదు. ఎందుకు రాలేదో నాకైతే తెలియదు. చాలాసార్లు ట్రై చేసినాను. నేను మళ్ళీ మా అత్త దగ్గరికి వచ్చి, నాకు ఈ మార బాగా రాలేదు, నువ్వు చేసి ఇస్తేనే అని చెప్తే, సరే రామ్మ చేసిస్తానని చెప్పి పిలిచింది. అందుకే వచ్చినాను. కోడలు అడిగితే అత్త కాదంటుందా? కాదన్నది కదా. సో మా అత్త కూడా చేసి పెడతా ఉంది. ఈ బెల్లం నీళ్ళంతా వడగట్టుకునేసి తర్వాత రాగిపిండి వేసి కలుపుకోవాలి. నేను 1/2 kg రాగిపిండి తీసుకున్నాను. అది సరిపోలేదని మళ్ళీ ఇంకా కొంచెం వేసుకుంటాము. టోటల్గా 1/2 kg బెల్లానికి 3/4 kg రాగిపిండి పట్టింది నాకు ఇక్కడ. ఇది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చపాతీ ముద్దను ఎట్లయితే కలుపుకుంటామో కొంచెం కొంచెంగా వేసుకునేసి నీళ్ళు, ఆ విధంగా ఈ బెల్లం నీళ్ళల్లోకి రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసి ఒక 5 minutes పక్కన పెట్టుకున్నామంటే మనకి రాగి వడలు చాలా టేస్టీగా వస్తాయి. కొంచెము మనకి బాగా పొంగుతాయి అన్నమాట ఒక 5 minutes పక్కన పెట్టేదాని వల్ల. దీంట్లో ఏలకుల పొడి కానీ ఏమి కానీ వేయాల్సిన పని లేదు. ఇది అట్లనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకి స్వీటు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు, నార్మల్గా ఉంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇచ్చేసి మన టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. ఇప్పుడు ఆకు కానీ లేకపోతే కవర్ కానీ ఉంటే మనం వడలు ఎట్లయితే తట్టుకుంటామో ఆ విధంగా తట్టి వేసుకోవచ్చు. ఇక్కడ మా అత్త అయితే చేత్తోనే తట్టి వేసేస్తూ ఉంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే చేత్తో వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 రకాలన్నమాట. కొంచెం మందంగా వేసుకున్నామంటే కొంచెము స్మూత్ వస్తుందన్నమాట. మరీ స్మూత్ కాదు, కొంచెం గట్టిగానే ఉంటుంది, తినేదానికి కమ్మగా ఉంటుంది. కానీ కొంచెం పల్స్గా వేసుకుంటే మాత్రం క్రిస్పీగా ఉంటుంది. నాకు ఈ క్రిస్పీగా ఉండేటివైతే చాలా బాగా నచ్చుతాయి. కాబట్టి నేను కొంచెము పల్స్గా వేయమని చెప్పేసి వేపించుకొని తింటా ఉన్నాను. ఈ బెల్లం వడల్ని నూనెలో వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు వదిలేసి తర్వాత తిప్పుకున్నామంటే మనకి 2 వైపులా తిప్పించుకుంటూ కాల్చుకున్నామంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నూనె అంతా కూడా ఈ బబుల్స్ ఆగిపోయేంత వరకు ఉంచి తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే మనకి నూనెలో వేసిన తర్వాత మనకి కాలినాయా లేదా అనేసి తెలియదు కదా, రాగిపిండి నల్లగా ఉంటుంది కాబట్టి బబుల్స్ ఆగిపోతే కాలిపోయినాయి అనేసి తీసేయాల్సిందే. చూసారు కదా, కోడలి కోసం అత్త చేసిన రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.